దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు త్రాగుబోతు యొక్క నష్టం. అలాగనే మనకు తెలుసు తిండిబోతు యొక్క నష్టం. అలాగనే నిద్రమత్తు అనగా లేజినెస్, సోమరితనం వల్ల కలిగేటువంటి నష్టం ఏందో మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో చాలా మంది భక్తుల గురించి మనకు రాయబడింది. కాబట్టి త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు అని రాయబడింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనపరచవాలని రాజకిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అవక్తా చేతరు కర్కశను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసక చేయబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుట గొప్పకపోగా రాజు మిగిలిన కోపగించెను. అతని కోపము రగులుకొనెను. దేవుని వాక్యం రాయబడింది. ద్రాక్ష రసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు. కాబట్టి రాజు అహష్వేరోషు రాజు షూషను కోటలో చేసినటువంటి కార్యం. కాబట్టి ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యను కనపరచవలని రాజకీటం ధరించుకున్న ఆమె తన సన్నిధి పిలుచుకొని వచ్చినట్టు 11వ వచనంలో నపుంసకులకు ఆజ్ఞాపించెను అని రాయబడింది. ఏ టైం అది? ద్రాక్షరసము త్రాగినటువంటి టైం. త్రాగుబోతు యొక్క రాజు తన జీవితంలో జరిగించినటువంటి కార్యం. అలాంటి సందర్భంగా రాయినటువంటి వస్తే రాలేదు. రాణికి ఒప్పుకోలేదు. ఒప్పుకున్న కారణం చేత ఏం జరిగిందంట? 16వ వచనం కింది భాగం రాయబడింది. 16వ వచనం మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తీ రాజు ఇళ్ళ మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఇట్లను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. తన భార్య నేరస్తురాలిగా కావడానికి కారణం రాజు యొక్క త్రాగుబోతనం. అందుకని రాయబడింది రాణి నేరస్తురాలాయను. తర్వాత ఏం చేయబడింది? రాణిగా ఉండకుండా తీసివేయబడింది. ఆమె వస్తీకి బదులుగా వేరే వారిని వెతకడానికి కారణమైంది. కాబట్టి త్రాగుబోతు రాజు భార్యను పోగొట్టుకున్నాడు. తర్వాత త్రాగుబోతు రాజ్యాలను పోగొట్టుకున్నాడు. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథం 10వ
రాజులు రాజ్యమేలారు. ఆ రాజ్యమేలినటువంటి ఆ రాజులు తమ జీవితం లోపట చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎంతెంత కాదు. కాబట్టి వారి జీవితం లోపట తమ రాజ్యాలను సైతం పోగొట్టుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం లేదా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, త్రాగుబోతనం మంచిది కాదు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దైనందిన జీవితంలో మనం ఎప్పుడే కానీ ఇలాంటి వారితో సాహసం చేయకమని దేవుని యొక్క వాక్యం మనతో చెప్తా ఉంది. కాబట్టి విశ్వాస జీవితం లోపల కాబట్టి త్రాగుబోతు రాజులు తన భార్యను పోగొట్టుకున్నాడు. త్రాగుబోతు రాజు తన రాజ్యమును పోగొట్టుకున్నాడు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం నుంచి. రాజు ఒక బెల్షస్సరు తన ఎదురులతో 1000 మంది గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సర్ ద్రాక్షారసం త్రాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్టు తన తండ్రి యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణమును తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవోపకరణములు అనగా పాత్రలను తీసుకొచ్చి అందులో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఈ బెల్షస్సరు రాజును గురించి చెప్పినటువంటి ఒక సంఘటన ఏమిందంట, ఏదో ఒక చేయి వచ్చి 5వ వచనం, ఆ గడిలోనే మానవస్తో వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత రాయించుండెను. రాజు హస్తం రాయట చూడగా అతని ముఖం వికారం ఆయను. అతడు మనసు అందుకు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఈ రాజు ఏం చేశాడు, తన జీవితంలో తన రాజ్యంని తాను పోగొట్టుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏందా చేతి రాయబడినటువంటి రాత ఏంటి, మెనే టెకెల్ ఉపార్సన అనే మాటను అక్కడ చదువుకుంటాం. కాబట్టి ఈ యొక్క రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాజు ద్రాక్షరసము తాగి తన భార్యను పోగొట్టుకుంటే ఈ రాజు త్రాగి రాజ్యమునే పోగొట్టు. అందుకనే త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అని రాయబడతా ఉంది వాక్యం. తిండిబోతులు కూడా అంతే. కాబట్టి ఏమవుతాడు, దరిద్రుడవుతాడు. వారి జీవితం అంతా తిండికే సరిపోతుంది, ఇంకేం చేస్తాడు. తర్వాత 3వ మాట రాయబడింది ఏమని, నిద్రమత్తు చెంపిరి గుడ్డలు తీయడానికి దారి తీస్తుందంట. నిద్రమత్తు కదా, వాడు కూడా ఏం చేయడు, సోమరి వాడు అంటారు వాడిని ఇంకా. కాబట్టి నిద్రమత్తు కూడా అలాంటిదే. కాబట్టి నిద్రమత్తును విడిచిపెట్టమని సామెతలు 6లో మనం చదువుకుంటాం కదా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, సోమరి ఎందాక నువ్వు పండుకొని ఎందు ఎప్పుడు నిద్ర లేచిదో
కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని వన్నుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కటులరా, ఈ మూడు కూడా ఒకటే కనిపిస్తుంది. ద్రాక్షరసం తాగే అలవాటు లేకపోవచ్చు, తిండిపోతనం అలవాటు ఉందేమో. తిండిపోతనం అలవాటు లేకపోవచ్చు, నిద్రను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా. వాళ్ళకి ఎంతసేపు పడుకున్నా సరిపోదు. అందుకని వాళ్ళు నిద్రకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా ఉండి ఉంటారు కదా. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, వీటిని వదిలిపెట్టమంటారు. అందుకే ద్రాక్షరసము హెచ్చుగా త్రాగువారితో, మాంసం హెచ్చుగా తినువారితో సాహసం చేయకము అని రాయబడతా ఉంది. అందుకనే ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు అని దేవుని యొక్క వాక్యంలో చెప్తారు. రాజులకు తగదు అది. మత్తు, తిండిపోతనం, నిద్రమత్తు, ఇది దేవుని పిల్లంగా మనకు తగినటువంటిది కాదు. ఒకవేళ ఇలాంటి అలవాటే కనుక ఉంటే, ఏది ద్రాక్షరసం తాగేది, తిండికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కొంతమంది దేనికి ఇవ్వరు. వాళ్ళకు భోజనం ఉంటే చాలు, ఏమన్నా సరే ఏం చేస్తారు వాళ్ళు పెట్టుకుంటారు. ఏషావు తిండిని ప్రేమించిన భక్తుడు కదా, కాబట్టి తిండిని ప్రేమించినాడు, దరిద్రుడయ్యాడు. తనకున్నటువంటి జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. దేనికి? తిండిపోతనానికి. కాబట్టి ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి దరిద్రుడు ఎవరు? ఏషావు. కాబట్టి ఆశ్వరోసు రాజు, బెల్షస్సర్ రాజు ద్రాక్షరసం మత్తుగా తాగి స్వీకరించి ఏం చేశారు? ఒక ఆయన భార్యను పోగొట్టుకున్నాడు, ఇంకొక ఆయన రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. అతని రాజ్యం ఉండకుండా తీసివేయబడ్డట్టు దేవుని యొక్క వాక్యం చెప్తారు. తర్వాత నిద్ర మత్తు ఏం చేస్తుంది? చెంపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. మంచి వాళ్ళు కూడా ఏం చేశారు? తమకున్న దాని వాళ్ళు పోగొట్టుకున్నారు. దావీదు రాజు 11వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. ఆయన నిద్ర మత్తులో ఏం చేసినాడో భక్తుడు చూడమా రండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలం రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానము చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబను తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె తన యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. దేవుని వాక్యం గమనించి, రాజు ఏం చేస్తున్న అర్థం కాలే. ఎందుకు? నిద్రమత్తు. ఈ మూడు చాలా ప్రమాదం అండి. ఏది? ఒకటి ద్రాక్షరసం తాగేది, 2 తిండిబోత్తనం, 3 నిద్రమత్తు. చాలా ప్రమాదం. ఎప్పుడు పడుకోవాలో అప్పుడే పడుకోవాలా, ఎంత తినాలో అంతే తినాలా. ద్రాక్షరసము తాగకూడదు కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం గమనించండి. అధిక నిద్ర కూడా మంచిది కాదు. రాజు, యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి రాజు, యుద్ధములో ముందుండి నడిపించవలసినటువంటి రాజు నిద్రమత్తు పొద్దుగుంకు వేళ వరకు పడుకున్నాడు. పడుకొని లేచి చూస్తే ఏమైందంట?
ఒక స్త్రీని చూశాడు. నిద్రమత్తులో ఏం చూశాడంటే బత్షెబను చూశాడు, ఇంటికి పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. చివరికి ఏమయ్యాడు? కాబట్టి నమ్మకస్తున్నటువంటి ఊరియాను తన యొక్క సైనికుణ్ణి చంపించి నరహంతకుడయ్యాడు. కాబట్టి ఎంత ప్రమాదకరం కదా! తన యొక్క స్థాయిని కోల్పోయాడు, తన యొక్క స్థానాన్ని కోల్పోయాడు రాజు. తన స్థాయిని తాను పోగొట్టుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తాది. అందుకే పిల్లరా, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చెంపురు గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. తన స్థాయిని కోల్పోవడానికి, తన స్థానంను కోల్పోవడానికి కారణమవుతుంది ద్రాక్షరసం, నిద్రమత్తు. అందుకనే ఏ మూడుని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో అలా ప్రేమించే మనసు ఉంటే, ప్రేమించే తత్వం ఉంటే విడిచిపెడితే మంచిది కదా. ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకో, ఎంత తినాలో అంతే తిను. తర్వాత ద్రాక్షరసం త్రాగొద్దని వెక్కిరింతల పాలు చేస్తుంది కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని దేవుని వాక్యం చెప్తుంది. దాని జోలికి వెళ్ళకపోతే మంచిది. కాబట్టి ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు, ఒకసారి దేనికి బానిస అయినావు ఒకసారి పరీక్షించుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం.